మాస్టర్స్ అయిన వెంటనే ఎకనామిక్స్ అయిపోయిన వెంటనే ఓకే వీ నీడ్ టు స్టడీ ఫర్ సివిల్ సర్వీసెస్ అని చెప్పి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన జర్నీలోనే నాగప్రసాద్ గారు నాకు కలవటం జరిగింది. ఆయన ఈ కేమ్ టు విశాఖపట్నం ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. సో అందరం కలిసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్థాయిలో ఏంటంటే వీ అక్వైర్డ్ సఫిషియంట్ నాలెడ్జ్ అండ్ నేను చదువుకున్న దాంట్లో లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయి అనేది మాకు అర్థమైంది బై దట్ టైం. We didn't select for civil services. మెయిన్స్ లో క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్ళిందాక ఒకరిద్దరు ఉన్నారు, లేకపోతే మెయిన్స్ లో కొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నాము. బట్ ఐ సెలెక్టెడ్ ఫర్ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఇన్ గ్రూప్ 2 కేటగిరీ. సో నాకు ఆ రోజున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, నాకు ఆ రోజున్న కంపల్షన్స్ దృష్ట్యా ఐ చూస్ టు గో విత్ జాబ్. ఆ జాబ్కి వెళ్ళాలని అనుకున్నాం. ఆ టైంలో ఏంటంటే నాగప్రసాద్ హిజ్ యాటిట్యూడ్ ఈజ్ హీ డోంట్ వాంట్ టు సాటిస్ఫై విత్ స్మాల్ థింగ్స్.